ఐఐటిసి వాళ్ళు అందరూ వినాలి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పేదవారికి సహాయం చేద్దాము, సహోదరులైన పేదవాళ్ళకి సహాయం చేద్దాం అనుకొని సహోదరులు కాని వారికి సహాయం చేయటం మొదలుపెట్టాం. ఎన్నో రక్తదాన శిబిరాలు చేశాం. మనకు రక్తం కావలిస్తే ఇవ్వటం లేదు. కొన్ని వేల మంది మన వాళ్ళు రక్తదానం చేశారు. ఎన్నో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేశాం. లోకం దృష్టిలో క్రైస్తవులకు కాదు, పేదలైన క్రైస్తవులకు కాదు. వస్త్రదానాలు చేశారు, పళ్ళ దానాలు చేశారు, మందుల దానాలు చేశారు, ఆహార దానం చేశారు. ఎన్నెన్నో ధర్మకార్యాలు చేస్తే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రాజకీయం చేసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇవ్వవలసిన జాతీయ అవార్డును ఈ గవర్నమెంట్ వాళ్ళు మరొకరికి ఇచ్చేశారు. మీలాగా ధర్మకార్యాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు నేను తీవ్రంగా ఆలోచించాను. అసలు మనం ఈ ధర్మకార్యాలు ఎవరికి చేస్తున్నాము అనే ఆలోచనలో పడ్డాను. ఈ ధర్మకార్యాలు చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు రావటం, చూడటం, వెళ్ళటం చేశారే తప్ప సంఘంలో ఉన్న బోధకులైన వారికి, పట్టాభద్రులైన మన పిల్లలకి ఆల్ ఓవర్ ఇండియా ఇదిగో సహాయం, అదిగో సహాయం, ఇదిగో సహాయం, అదిగో సహాయం. ఇవన్నీ చూస్తుంటే ఇవి మనం ఇలా చేయటం ఎంతవరకు సబబో అనిపించింది. అస్సలు మనం ఎవరికి చేయాలి? మనం ఎవరికి చేయాలి? మన సంఘంలో మన వాళ్ళకి చేయడానికి బదులు దారిని పోయే వాళ్ళకి దాన ధర్మాలు చేయటం అనేది మంచిది కాదు. రోడ్ల పక్కన పడిపోయిన జబ్బులతో ఉన్న వాళ్ళకి చేసామంటే అర్థం ఉంది. రోడ్డు ప్రక్కనే జబ్బులతో ఉన్నవాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళకి కాదు, వాళ్ళకి చేయటం పద్ధతి. ఎన్నో ఆశ్రమాలు నడిపిస్తుంటారు. ఆ ఆశ్రమాలకి మనం డబ్బులు ఇవ్వాలని కాదు, మనం డబ్బులు ఇవ్వకముందే, మనం చేయకముందే చాలామంది చేస్తున్నారు. ఆ ఆశ్రమానికి ఒక పెద్ద ఉంటాడు, ఆ పెద్దకు కొందరు ఇస్తారు, వాళ్ళు చేస్తారు. మనం ఎవరికి చేయాలి? మనం ఎవరికి చేయాలి? జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఏం చెబుతుందో ఇప్పుడు చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా మన పిల్లలందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 40వ వచనంలో ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి. ఒక్కరికి చేయండి నాకు చేసినట్టే అన్నాడు దేవుడు.
ఎవరు? ఈ నా సహోదరులు, ఈ నా సహోదరులు, ఈ నా సహోదరులు. సహోదరులు ఎవరు మనకి? క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారు. సహోదరులు ఎవరు? క్రీస్తు రక్తము చేత కడుగబడిన వారిలో వాళ్ళకి, అందులో బాగా పేదలైన వారికి మనం చేయాలి. పోయిన వారం చనిపోయిన చందు భార్య దివ్య వచ్చింది నా దగ్గరికి. డాడీ, నా ఇల్లు పూర్తి చేశారు సహోదరులందరూ కలిసి, ఇక నాకు ఎవరు అవసరం లేదు. ఉన్నతమైన గుణం, ఉన్నతమైన గుణం అది. అలాగని సంఘములో పేదవాళ్ళైన విధవరాండ్రు, భర్త చనిపోయిన విధవరాండ్రు ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి, ఆమెకు సంఘం చెయ్యాలి అని దేవుడు చెప్పినా ఆమె ఏమంటుందో తెలుసా? ఆమె గురించి ఏమన్నాడో తెలుసా? ఆమె సంఘమునకు బరువుగా ఉండకుండా సంఘమునకు ఆమె తిరిగి సహాయము చేయవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. 16వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంట్లోనైనా విధవరాండ్రుండిన ఎడల, భర్త చనిపోయిన ఆమె ఉంటే సంఘము నిజముగా అనాథలైన విధవరాలని ఆమెను తెలుసుకొని సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. సంఘమునకే ఆమె తిరిగి సహాయం చేయాలట. చూడండి, సంఘమునికే ఆమె సహాయం చేయాలి తిరిగి. ఆమె కూడా మీరు చేయనవసరం లేదు, విధవరాలకు కూడా మీరు చేయనవసరం లేదు. ఆమె ఇంట్లో పని చేస్తున్నందుకు, ఆ ఇంటివారు ఆమెకు ఏదైనా సహాయం చేస్తున్నందుకు ఆమె తిరిగి సహాయం చేయాలి. ఆ డబ్బులు దాచుకొని దేవునికి. ఇప్పుడు మీరు ఎవరికి సహాయం చేయాలి? పదో అధ్యాయం మత్తయి సువార్త 40-42 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-42 వచనాలు. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకొనును, నన్ను పంపిన తండ్రిని చేర్చుకొనును. మరియు శిష్యుడు అంటే క్రైస్తవుడు, శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఈ శిష్యులలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో. యేసుక్రీస్తుని ఫాలో అవుతున్న వాళ్ళ గురించి చెప్తున్నారు, చంటి పిల్లల గురించి చెప్పటం లేదు. చిన్నవాడు అనగానే యేసుక్రీస్తుని వెంబడించే పెద్దలు, ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసును వెంబడించే వాళ్ళకే మీరు సహాయం చేయాలి. నేనేమని ప్రార్థన చేస్తానో తెలుసా?
ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి, యుద్ధాలన్నీ ఆపేయండి తండ్రి, భూకంపాలు జరగకుండా చూడండి తండ్రి, వరదలు రాకుండా చూడండి అని ఏమన్నావు. నువ్వేం చేస్తావో చెయ్యి తండ్రి. నువ్వు చేసిన వాటికి నేను ఆర్డర్లు వేయడానికి నేనెవడిని? భూమి మీద మీకిష్టులైన వారిని మాత్రమే కాపాడండి అని చేస్తాను. భూమి మీద మీకిష్టులైన వారు. పరలోకం నుండి దూతొచ్చి యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెలు మేపుతున్న గొల్లలతో ఏమందో తెలుసా? భూమి మీద మీకు సమాధానము కలుగుగాక, ఆయనకిష్టులైన వారికి శుభం. లూకాసు వార్త ఆయనకిష్టులైన వారు, దేవునికి ఇష్టులైన వారు ఎవరున్నారో ప్రపంచ దేశాలలో వాళ్ళందరినీ కాపాడమని అడగండి. కానీ మా బంధువులను, మా ఆత్మీయులను ఇలాగ ఎవరి గురించి పెడితే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు విండు. భూమి మీద ఆయనకిష్టులైన వారికి భోజనం తినే ముందు ప్రార్థన చేస్తాను, తండ్రి భూమి మీద మీకిష్టులైన వారి ఆకలి తీర్చండి అంటాను. ఏప్రిల్ 28, 29, 30 ఉపేంద్ర మీటింగులు. ఏప్రిల్ 28, 29, 30 మొన్నే పాపం సౌండ్ సిస్టమ్ పెడతాడు. మనకైతే ఫ్రీగా పెట్టాడు మన సెమినార్కి. మొన్న సెమినార్కి మనకు ఫ్రీగా పెట్టాడు. ఆ వేళించే మీటింగులు కనుక గ్రౌండ్లో అన్నీ చేసి టాయిలెట్కి వెళ్తానని పక్కకి వెళ్ళాడు పాపం ఆయన ప్రభాకర్. పక్కకు వెళ్ళగానే కారువాడు బాగా త్రాగేసి వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. బుర్ర పగిలిపోయింది. ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. పరిస్థితులు బాగులేవు. $10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అనుకుంటున్నారు. చూడండి చర్మం ఎంత దారుణంగా విడిపోయిందో చిన్న మెదడు భాగంలో. బ్రతుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఉన్న ఆసుపత్రి కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్. అప్పుడే సౌండ్ సిస్టమ్ అంతా పెట్టాడు. ప్రసన్నబాబు గారు కూడా వెళ్ళారు చూడడానికి. సౌండ్ సిస్టమ్ అంతా పెట్టేశాడు. మీటింగ్కి రెడీ, నేను కొంచెం పాస్కి వెళ్ళొస్తానని. అంతే. ఈ భయంకరమైనటువంటి దారుణం జరిగింది. గాయపడిన సోదరుడు, ఎవడు నీ పొరుగువాడు అని చెప్పే దానిలో యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. మార్గాన్న ఒక బాటసారి వెళ్ళిపోతుంటే ఆయన దోచుకున్నారు దొంగలు. ఆయన గాయపరిచి వెళ్ళిపోయారు. చూసి చూడనట్టుగా పోయారు ఇద్దరు. సమరయుడు వచ్చి ఆయన తీసుకొని పూటకోన వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను మళ్ళా వస్తాను, అంతవరకు ఇతను జాగ్రత్తగా చూసి వైద్యం చేయమన్నాడు. సహోదరుడు, ఈ సహోదరుడు నెంబరు స్క్రీన్ మీద వేస్తాడు చూడండి.
ప్రభాకర్ అబ్బాయి పేరు. సంఘం వాళ్ళు, ఆ కాలేజీ వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు పాపం. ఆ కాలేజీ వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు. ప్రభాకర్ ఫోన్పే నంబర్ 9652178055. అందరూ నోట్ చేసుకోండి. ప్రియులారా, సహాయం చేయండి. మతి సరిగా ఉంటుందో లేదో ఇంకా దేవునికి దయ తెలుసు. మనకు ఫ్రీగా ఇచ్చాడండి సౌండ్ సిస్టమ్ సెమినార్కి. ఎవరు అడిగినా సౌండ్ సిస్టమ్ ఇస్తాడండి. కొంచెం తీసుకుంటాడు, అందరిలా తీసుకోడండి. మన సహోదరుడు 28:10 మత్తయి సువార్త 28:10. యేసు భయపడకుడి, భయపడకండి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని, వారక్కడ నన్ను చూస్తారని వారికి తెలుపండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, సహోదరుల దగ్గరికి వెళ్ళండి. రోమా 8:29. రోమా 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో తన కుమారుడు మన అందరిలో జ్యేష్ఠుడు. ఆయన తమ్ముళ్ళు మనమంతా. మన తమ్ముళ్ళు మనం చేసుకోకపోతే ఇతరులకు ఎలా చేస్తాం? మన వాళ్ళకే మనకెందరో తమ్ముళ్ళు ఉన్నారు, ఎందరో సిస్టర్స్ ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం చేయాలి. మన వాళ్ళకి మనం చేయాలి. మన వాళ్ళకి ఎవరు చేయరు. ఇదిగో జీతాలు ఇచ్చేస్తాం, బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసేయండి, మీకు పడిపోతాయండి, 5,000 పడిపోతాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, నెంబర్ 1 చీటర్స్ అండి పొలిటీషియన్స్ అందరూ. నెంబర్ 1 చీటర్స్. ఇవో తిరుగుతున్నారు గుమ్మాలం పడి అడుక్కుంటూ, రాత్రులు పడుకోనివ్వకుండా మైకులు పెట్టి అడుక్కుంటున్నారు. చూడండి ఎలాగ అడుక్కుంటున్నారు ఓట్ల కోసం. తర్వాత మనల్ని చూడరు, గిన్నెడి చన్నీళ్ళు ఎవరు వాళ్ళు మనకి. ఏమన్నాడు? తన కుమారుడు అనేక సహోదరులలో మన పెద్దన్నయ్య ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన గిన్నెడి చన్నీళ్ళు ఇవ్వలేమా మన సోదరులకి? పట్టెడు అన్నం పెట్టలేమా మన సోదరులకి? బట్టలు పెట్టలేమా? అదిగో ఆసుపత్రి పాలైపోయినటువంటి ప్రభాకర్కి మనం సహాయం చేయలేమా? ఇల్లు కట్టేశారు. నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు. చచ్చిపోయిన చందుకి ఇల్లు కట్టేశారు. ఇల్లు తయారైపోయింది. నెంబర్ 1 ఇల్లు. తాతయ్య, నేను కింద రూమ్లో ప్రార్థనలు ప్రారంభిస్తాను తాతయ్య, నాకు ఇక మీరు ఏమి ఇవ్వనవసరం లేదు తాతయ్య అంటుంది బిడ్డ. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు కరెంట్ వేసేస్తున్నారు, లైట్లు వేసేస్తున్నారు మొత్తం. మన సహోదరులకు మనం చేయాలి. హెబ్రీ పత్రిక 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి, మీరు పరిశుద్ధులకు సహోదరులకు, పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, సహోదరులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేస్తున్నారు మీరు కంటిన్యూగా. తన నామమును బట్టి మీరు సహోదరుల పట్ల చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సహోదరులకు చేయండి. సహోదరులకు చేయండి. ఎవరికి పడితే అడిగి బట్టలు పంచకండి, ఎవరికి పడితే అడిగి బెడ్షీట్లు పంచకండి, ఎవరికి పడితే వాళ్ళకి పళ్ళు పంచకండి, ఎవరు పడితే వాళ్ళకి అన్నం పెట్టకండి.
మన మాంసం కూరలతో పెడతారు. నీ సంఘములో సహోదరులు 2 వారాలకు ఒకసారైనా మాంసం తినని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాంసం కొని, లేదా కూరుండి ఇవ్వు. ఎవరికో ఎందుకు పెట్టడం? అక్కడ ఆశ్రమం ఉంటే ఆశ్రమానికి గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది, ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీరెందుకు ఆశ్రమాలంటే ఇట్లా అన్నాలు పెడుతున్నారు? పైగా కొందరు ఆశ్రమంలో ఉన్న వాళ్ళైతే మీరు మాకు పెట్టకండి, మా వాళ్ళు పై వాళ్ళు దెబ్బలాడతారు, వాళ్ళు మతంలో కల్పించుకోవడానికి వచ్చారని ఇదొక నింద. మీరు చేసేదే తప్పు పని. ఈ తప్పు పనికి వాళ్ళు అడ్డంకులు. మీ మతంలో కలుపుకోవడానికి మాకు అన్నాలు పెడుతున్నారా అని అడుగుతున్నారు. వాక్యం చెప్పండి, వెళ్ళి దాన ధర్మాలు చేయకండి, వాక్యం చెప్పండి.